నల్లపరెడ్డి కోసం వేటాడుతున్నారు, పారిపోయాడు, చెన్నై పారిపోయాడు, భయపడిపోయాడు అంటే అతనేమో నేను చెయ్యి నొప్పి గురించి వచ్చాను, ఏం భయం లేదు, నేను ఎక్కడికి పారిపోనని చెప్పుకొచ్చాను. అతను హైకోర్టుకు వెళ్ళాడు. హైకోర్టు బెయిల్ ఇవ్వక్కర్లేదు, దీనికి బెయిల్ ఇవ్వము అని చెప్తూ ఆర్నేష్ కుమార్ తీర్పులో సుప్రీంకోర్టు ఏది పాటించిందో, ఏది చెప్పిందో అది పాటించండి అంది. అంటే దాంట్లో చెప్పింది ఏంటంటే 7 సంవత్సరాల్లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసులలో అరెస్టులు వద్దు, 41A నోటీసులు ఇచ్చి విచారణ చేయండి, వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలాలు రికార్డ్ చేయండి, అది కోర్టుకు సబ్మిట్ చేయండి. వీళ్ళు గనక ప్రమాదకరం అనుకుంటే మ్యాజిస్ట్రేట్ని ఒప్పించి అప్పుడు వీళ్ళని అరెస్ట్ చేయండి, లేకపోతే వద్దు. ఇదే తీర్పు ఆధారంగా క్రిందటిసారి అనేక మంది తెలుగుదేశం వాళ్ళకి బెయిల్ వచ్చినాయి. అంటే లోకల్గా ఇక అరెస్ట్ లేదు, అక్కడ 41 నోటీస్ ఇచ్చేసి స్టేషన్ బెయిల్స్ ఇచ్చి పంపించేసింది అనమాట. ఇప్పుడు ఆ తరహాలో చేస్తారా? లేదు, మ్యాజిస్ట్రేట్ని ఒప్పించి ఈయన బయట ఉంటే ప్రమాదం, సమాజంలో అశాంతిని అభద్రతను రేకెత్తిస్తారు అని చెప్పి మ్యాజిస్ట్రేట్ని ఒప్పించి మెప్పించి జైలుకు పంపిస్తారా చూడాలి.